గుడివాడ. ఓకే, దాంట్లో మీ ఎమ్మెల్యే ఎవరు? కొడాలి నాని. మీ దగ్గర ఏ పార్టీ బలంగా ఉందనుకోవచ్చు? కొడాలి నాని, వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ పరిపాలనలో మీకు అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా జరిగిందనుకోవచ్చు? అభివృద్ధి బాగానే జరిగింది అన్ని విధాలు కూడా. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలని అన్నిటికీ మన జగన్ ఉన్నాడని చెప్పేసి అందరు అభిప్రాయం. నెక్స్ట్ కూడా జగనే రావచ్చని నా అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు మనకి కాంగ్రెస్ అండ్ టీడీపీ అండ్ మన ఏదైతే ఉందో జనసేన, ఈ మూడు కూడా అలయన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మరి అలా మూడు పార్టీలు అలయన్స్లో వస్తే మరి జగన్ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా అవుతుంది? ఇప్పుడు 151 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు కొద్దిగా ఏది నెగిటివ్గా ఉన్న వాళ్ళని కొద్దిగా జగన్ మారుస్తున్నాడు ఎలాగో. ఇప్పుడు మార్చిన తర్వాత కొన్ని సీట్లు ఏమైనా పోవచ్చాము, కానీ మళ్ళీ వచ్చేది మాత్రం వాళ్ళు ఎన్ని కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ వస్తుంది. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇన్ని రోజుల నుంచి అమ్మతోటి ఎటువంటి బంధం పెట్టుకోలేకపోయినా జగన్ ఇప్పుడు రీసెంట్గా మనకి కేసీఆర్ని పరామర్శించడానికి వచ్చినట్టుగా వచ్చి అమ్మతో డిస్కషన్ అయితే ఒకటి పెట్టుకున్నారు. సో అది పార్టీ గురించి, ఎలక్షన్స్ గురించి అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే కేసీఆర్ని పరామర్శించడానికి వచ్చాడు అనుకోవచ్చు? ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు కేసీఆర్ ఎలాగా ఏంటి అనేది కొన్ని సీనియర్ని సలహాలు అడిగటానికి రావచ్చు. అది కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవచ్చు అనమాట. బట్ అమ్మగారితో అంటే షర్మిల వస్తుంది కదా. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అసలు వాతావరణం ఏంటి? ఇప్పుడు అన్ని సర్వేస్ ఉంటాయి. ఇప్పుడు సర్వేస్తో ఇప్పుడు ఉన్న లైఫ్ ప్యాక్తో సర్వేస్ ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో ఎలా ఉంది ఏంటని దాన్ని బట్టి అన్నీ చూసుకోవాలి కదా. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏది మన లోటుపాట్లు ఏంటి, నెక్స్ట్ ఏం చేస్తే మనం జనాల్లో మళ్ళీ సీఎంగా వెళ్ళడానికి ఏంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఉంటాయి కదా రాజకీయంగా. ఇది కామన్. అంటే ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ చూస్తున్నా, టీడీపీ చూస్తున్నా బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తాము అని చెప్పి హామీలు ఇస్తున్నారు. మరి ప్రజలు ఏ పార్టీని నమ్మదలుచుకొని ఉంటారు? బీసీ అనేది ఇప్పుడు 50% బీసీసే ఉన్నారని చెప్పేసి ఆంధ్రాలో తెలుసు, ఎక్కడైనా కూడా. ఇప్పుడు అది సీట్స్ ఎవరికి ఇస్తారంటే ఇప్పుడు గుడివాడ ఉంది, గుడివాడ కొడాలి నాని, పక్కన పేరు నాని, మచిలీపట్నం, అలా అంటే ఒక క్యాడర్ని బట్టి అక్కడ ఉన్న నాయకులను బట్టే కదా జనాలు చూసి మనకి వీళ్ళు ఇది చేయగలరు మనకి అన్న నమ్మకం ఉంటేనే ఏదైనా. ఇప్పుడు వాళ్ళు ఇది ఇచ్చారని చెప్పేసి అని వేరే నాయకులను పెట్టుకుంటే ఏం రాదు కదా. తెలంగాణలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించేలా చేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు అదే విధంగా జనవరి 26 నుంచి ఉచిత బస్సులు నిర్వహిస్తాము అని చెప్పేసి జగన్ హామీ ఇచ్చారు. మరి ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంకా అప్పుల పాలు అవుతుందా?